ఈ దరిద్రాన్ని ఎంటర్టైన్ చేయొద్దు, సీరియస్గా ఉండాలి. చెత్తను ఎంటర్టైన్ చేయొద్దు. చాలా రోషంగా కసిగా బతకాలి క్రైస్తవుడు. మెలకోగలిగి ఉండాలి క్రైస్తవుడు. నిద్రాన స్థితిలో ఉండకూడదు. ఆ శోధన నీకు అర్థమైపోలే, ఇది మంద కాదు, ఇది వేరే. ఈ రోజున నేను మీ దృష్టికి తేవాలనుకున్న చిన్ని సందేశం ఏంటంటే ఆత్మ ప్రేరేపణ. అనండి అనండి, పర్లేదు అనండి. బిడ్డలారా, మీ అందరికీ కూడా ఒక సంఘ కాపరిగా, ఆత్మీయ తండ్రిగా నా బాధ, భారం, దుఃఖం ఏంటంటే మీకు ఆత్మ ప్రేరేపణ పుష్కలంగా లభించాలి. రెండో మాట, ఆత్మ ప్రేరేపణ మాత్రమే లభించాలి. మూడవ మాట, ఆత్మ ప్రేరేపణకు మీరు లోబడాలి. దట్స్ ఆల్ మై మెసేజ్. ఇంకేమీ లేదు. ఈ పూటకి ఇదే నేను మీకు చెప్పాలనుకుని సిద్ధపడిన మాట. దేవుని బిడ్డలారా, ఆత్మ ప్రేరేపణ మీకు పుష్కలంగా లభించాలి. అంటే మీ ప్రతి కదలికలో, ప్రతి నిర్ణయములో, ప్రతి ప్రయాణములో, ప్రతి అడుగులో దేవుని ఆత్మ మిమ్మల్ని దర్శించాలి. దేవుని ఆత్మ మీతో మాట్లాడాలి. దేవుని ఆత్మ మీ అంతరంగంలో మిమ్మల్ని రేపటం ప్రారంభించాలి. ఆత్మ ప్రేరేపణ మీకు పుష్కలంగా కలగాలి. ఆమేన్. అదే సమయంలో ఆత్మ మాత్రమే ప్రేరేపించాలి. ఎందుకంటే ప్రేరేపించేవి చాలా ఉంటాయి భూమి మీద. ప్రేరేపించేవి చాలా ఉంటాయి. దేవుని ఆత్మ మూలముగా పలికిన తర్వాత వేరొక ప్రేరేపణ వచ్చే అవకాశమే లేదు అనే సేఫ్ జోన్లో ఎవరు ఉండరు. ఈ భూమి మీద బతికినంత కాలం, ఈ శరీరంలో ఉన్నంత కాలం దేవుని ఆత్మ నుండి ప్రేరేపిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నప్పటికీ కూడా నిన్ను ఏదో రీతిగా డిస్టర్బ్ చేయడానికి ఇంకా చాలా ప్రేరేపణలు వస్తూ ఉంటాయి. ఈ పిల్లల తల్లిదండ్రులు ఎవరో ఎక్కడున్నారు? ఇటు తిరగకూడదు, పిల్లలు అటు తిరగాలి, అటు తిరగాలి. ఈ మధ్యలో ఎవడైనా నడిస్తే యేసు రక్తమే జయం. కొంతకాలం మీ పిల్లలు సెమినార్లో దాచబడుతురు. ఆ తర్వాతే రూపాంతరపరచబడిన పిమ్మట మీకు పంపబడుతురు. గోల బనలేకపోతున్నాం, మీ దగ్గర ఉంచుకోండి అని అన్నట్లు లెక్క. నీ మధ్యలో తిప్పేవంటే ఊరినన్న మాకు ఇబ్బంది లేదు. ఎంత 100 మంది పిల్లలను మేము భరించేయగలం. ఆ తర్వాత రూపాంతరపడతారు. మీరు చూసి ఆశ్చర్యపోయి ఇతడు యేసుతో కూడా ఉన్నవాడు కదా అని గుర్తించిరి. ఆ పూజ మేము తీసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి మత్తయి సువార్తలో ఒక వచనాన్ని మీ జ్ఞాపకానికి తేవాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మత్తయి సువార్త ఉందంటారా? హల్లెలూయా. 16వ అధ్యాయం 17వ వచనం చదవండి. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఇప్పుడు చెప్పండి 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. చాలండి, ఒక్కసారి అందరూ తలలు పైకెత్తి నా వైపు చూస్తూ వినండి సార్. ఇది వేరు వేరు సందర్భాలలో వేరు వేరు వ్యక్తులతో యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఇవి కదండి. ఒకే రోజు ఒకే జన సమూహముల మధ్య ఒక 5 నిమిషాల గ్యాప్లో మాట్లాడిన మాటలు ఇవి. హలో, మొదటి మాట ఏమిటంటే, నాన్న నన్ను గురించి జనం ఏమనుకుంటున్నారా అని అడిగారు ప్రభువారు. ఒక్కొక్కరు ప్రవక్త అన్నారయ్యా, అలాగన్నారయ్యా అని చెప్పారు. మరి మీరేమనుకుంటున్నారు అన్నారు యేసయ్య. మీరేమన్నారంటే వీళ్ళు కూడా అమాయకమైన తెంగర జవాబులు చేయాలి చెప్తే, పేతురు మాత్రం నీవు సజీవుడైన దేవుని కుమారుడమైన క్రీస్తువి అన్నాడు. వెంటనే యేసు ప్రభువు మురిసిపోయి, శబాష్ సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడివి, నా తండ్రి ఆత్మ నీకు బయలు పరిచయగా నీ సంగతి తెలియదు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు అంతమందిలో పేతురు గారుకున్న ప్రత్యేకత ఏంటంటే ఆత్మ ప్రత్యక్షత. అనండి, ఆత్మ ప్రత్యక్షత. ఏమండి, ద హోలీ స్పిరిట్ గాడ్ హ్యాస్ రివీల్డ్ యూ దిస్ వన్. And unless and until my God's spirit reveals, nobody knows this. నా దేవుని ఆత్మ బయలుపరచకపోతే ఎవరికి తెలియదురా బాబు, నువ్వు మామూలు కాదు, నీకు ఆత్మ ప్రత్యక్షతలో శబాష్ అని మెచ్చుకున్నాడు.
స్తోత్రం, చాలా థ్యాంక్స్ అన్నాడు. సరే మంచిది కానీ నాన్న, నన్ను మీరు మొత్తానికి తెలుసుకున్నారు. అయితే మనుష్య కుమారుడు పాపిష్టి మనుషుల చేతులకి అప్పగించబడతాడు, ఆ రోజు సిలువ వేస్తారు, ఆయన చనిపోతాడు, తర్వాత మళ్ళీ లేస్తాడు అని ఇక జరగబోతున్న విషయాలు చెప్తే వెంటనే పేతురు యేసు చెయ్యి పట్టుకొని ఆయనను గద్దింపసాగాను. అంటే ఒకసారి కాదు, ఇక మొదలెట్టాడు, ఆ పని మీద ఉన్నాడు. ఇక ఉరికా ఏం మాట్లాడి తప్పది, అలాగ అపశకనం పలకూడదు. ఎవరిని గద్దింపసాగారు? ఏం గుండెకాయ సార్ అది. వెంటనే పేతురు ఊరికా ఏం మాట తప్పది, చచ్చిపోతానంటే ఏంటి, మేమందరం లేవా నీకు, వీళ్ళు ఎవడని వెళ్ళిపోతాను, నేను మటుకు ప్యానం ఇచ్చేస్తాను కదలను అసలు ఏక వాళ్ళని నీ మీద వేస్తూ రక్తమే ఇచ్చేయం, 2 కత్తులు ఉంటే చాలన్నావు కదా, ఉంచాను, నీకేం పర్లేదు అని మనోడు విపరీతంగా. ఇప్పుడు అతనిలో కుట్ర స్వభావం ఉందా, పొగరుబొత్తనం ఉందా, తిరుగుబాటు ఉందా, అవిధేయత ఉందా, అవిశ్వాసం ఉందా? యేసయ్య అంటే పిచ్చి ప్రేమ సార్. మేము అందరు రోజులు కొన్ని వరకు నువ్వు వెళ్ళిపోతాను, మేమేమైపోతాను, నువ్వు ఉండాలి, నువ్వు బాగుండి 10 కాలాలు చల్లగా ఉండాలి, నువ్వు ఎక్కడ ఉండాలి, హల్లెలూయా. ఇది ఆయన కాన్సెప్ట్. ఎవరమ్మా ఫోన్ కొనుక్కొచ్చారు కొత్తగా చూడు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు చూడండి, ఇతను ఏమంటున్నాడు, అయ్యో నువ్వు చనిపోకూడదయ్యా, నువ్వు బాగుండాలి, నిన్ను చంపేది ఏంటి, అమ్మో ఎంత ఘోరం అని ఒక పిచ్చి ప్రేమతో అభిమానంతో గౌరవంతోనే మాట్లాడాడు. కానీ ఆయన భూమి మీదకి వచ్చిందే ప్రాణం పెట్టడానికి కదా. అంతే, తండ్రి చిత్తానికి, తండ్రి సంకల్పానికి, రక్షణ కార్యానికి, దేవుని విశ్వ ప్రణాళికకు వ్యతిరేకంగా మానవ అభిమానము కొంపదీసి దురభిమానం రేంజ్లోకి వెళ్ళిపోయి దేవుని చిత్తానికి, ఏర్పాటుకి, సంకల్పానికి అడ్డుపడే ఒక శరీర సంబంధమైన ధోరణి అతనికి అర్పరిచాడు. వెంటనే నీకు తెలియదు నాన్న, అలా కాదురా, ఇలా అనాలి కదా, సాతానా నా వెనుకకు పో, నువ్వు సాతానులాగా మాడుతున్నావు ఏంటి అనుకోండి, నువ్వే సైతాను గడివిరా, నువ్వు నాకు అభ్యంతర కారణంగా బారు వెళ్తావు ఎక్కడి నుంచి. 5 నిమిషాల ముందు ఏమన్నాడు సార్, సీమోను బర్యోను నువ్వు ధన్యుడు, నా తండ్రి ఆత్మ నీకు బయలుపరిచిన కానీ ఈ సంగతులు నీకు. ఇప్పుడు యేసయ్య అబద్ధం అడిడా, మీరు ఆటలాడాలి, మీరు సైలెంట్గా ఉండకూడదు. యేసయ్య అబద్ధం అడిడా, పేతురు పడిపోయాడా, లేదు. మరి ఆత్మ ప్రత్యక్షతలు కలిగిన వాడుగా ఇంత గొప్ప ఖ్యాతి పొందిన వ్యక్తి సాతానా పో అనిపించుకునే స్థితికి ఎలా పడిపోయాడు, ఏమిటి సమస్య అని మీరు అడిగితే ఒక్కటే, ఆత్మ ప్రేరేపణ చేత మాటలాడే స్థాయికి ఎదిగిన ఈ వ్యక్తి కూడా మరలా శరీర సంబంధమైన ప్రేరేపణలకు గురవుతున్నాడు. నేను అందుకే చెప్పాను, ఆత్మ నడిపింపు, ఆత్మ ప్రేరణ పొందిన స్థాయికి వచ్చిన తర్వాత ఇంకొక ప్రేరేపణ రాదు అనే అవకాశం ఎవరికి ఉండదు, ఎప్పటిదాకా శరీరములో ఉన్నంతకాలం. అంటే నువ్వు శరీరములో జీవించినంతకాలం నువ్వు ఎంత ఆత్మ సంబంధిగా యేసుతో అడుగులేస్తూ ఆత్మ నడిపింపులో, ఆత్మ ప్రేరేపణ చేత పలికే స్థాయిలో ఉన్న శరీరము ఇంకొక ప్రేరేపణ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆత్మ ప్రేరేపణ పొందుకోవడానికి నువ్వు ఎంత ప్రార్థనా పూర్వకముగా దేవునితో సాన్నిహిత్యమును కలిగి కొనసాగుతావో, శరీరముపై ఆధిపత్యము కొరకు అంతే ఆత్మలో తీవ్రత కలిగి, రోషము కలిగి, మెలకువ కలిగి ఉండాలి. లేకపోతే 5 నిమిషాలు మొత్తం మారిపోద్ది కోటం. దేవుని ఆత్మ ప్రేరేపణ చేత నడిపించబడుతున్న వ్యక్తివి కనుక నీకు శరీర సంబంధమైన పోరాటము, ప్రేరేపణ రాదు అనే గ్యారెంటీ ఉండదు, పక్క ఖచ్చితంగా వచ్చుద్ది. ఇప్పుడు నాకు ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనలాగే ప్రతి విషయంలో శోధించబడ్డారు అని హెబ్రీ పత్రికలో రాశాడు. మనలాగే అనండి, ప్రతి విషయంలో, ఇంక వర్ణించక్కర్లేదు, ప్రతి నువ్వు ఇష్టమే. ప్రతి విషయంలో యేసు ప్రభు వారు కూడా శోధన ఎదుర్కొన్నారంట. ఆ టెంప్టేషన్ ఆయన కూడా వచ్చిందంట. ఎప్పుడెప్పుడైతే ఆయనకి శోధన వచ్చిందో ఆయా సమయంలో ఆయన శరీర సంబంధిగా బ్రతికాడు కాబట్టి శోధన వచ్చిందా? సీక్రెట్ ఏంటంటే శరీర సంబంధిగా పోతే శోధనలు రావాల్సిన అవసరం ఉంది. ఎలాగ ఆబేచ్చేగా
నువ్వు ఆల్రెడీ సాతానుగాడు పార్టీలో ఉంటే నిన్ను తిప్పలు పెట్టే అవసరమే ఉంది. బాగా చూసుకుంటాడు. తిప్పలు ఎవడికి, కష్టం ఎవడికి, శ్రమ ఎవడికి, ఆడిని కాదని నువ్వు వద్దు నాకు యేసు ప్రభు కావాలంటేనే కదా ఆడికి బీపీ వచ్చేది. యాజ్ లాంగ్ యాజ్ యూ ఎంటర్టైనింగ్ హిస్ థాట్స్ అండ్ ఆల్ ద టెంప్టేషన్స్, హీ హ్యాస్ నో ప్రాబ్లం విత్ యూ. నువ్వు నాకొద్దు, నాకు ప్రభు కావాలంటేనే కదా ప్రాబ్లం ఆడికి వచ్చేది. గలతీ పత్రిక 5:17 ఏమంటుంది? ఆత్మకి విరోధంగా శరీరానికి విరోధంగా ఆత్మ ఎప్పుడు ఒకదాంతో ఒకటే. శరీరములో ఉన్నంత కాలం ఈ పోరాటం ఉంటుంది కదా. రోమాపత్రిక 8:12 మాట్లాడుతూ మనం శరీరానుసారముగా ప్రవర్తించుటకు శరీరములో ఉన్నవారము కాము అన్నాడా? మాట్లాడండి. శరీరములో ఉన్నవారము కామన్నాడా? మా శరీరంలో ఉన్నాం. ఎక్కడ ఉన్నాం? ఇంకా మరి గాలిలో ఉన్నావా? శరీరముకు రుణస్థలము కాము అంటే శరీరంలో ఉన్నాం కానీ అడిగేం బాకీ లేం. మన రుణం అంతా శరీరంలో తీర్చేశాడు. అది చెప్పినట్టల్లా మనం ఆడాల్సిన పని లేదు. శరీరం అన్న ఏదో అడుగుతూ ఉంటుంది. అడగంగానే అయ్యో నా శరీరమా అట్లయినను నిన్ను కాదందున తినుము తాగుము అనకూడదు. పిచ్చేసా నీకు ఎంత పెట్టాలో అంత పెట్టాము. మా మామయ్య ఒక ఆయన కొంతకాలం ఆరోగ్యం బాగలేక చివరి దశలో తోటకూర పొట్లకాయ తప్ప ఇంకేం తినొద్దాడు డాక్టర్. తోటకూర పొట్లకాయ, అది కూడా కారం వేయకుండా, ఉప్పు వేయకుండా, ఎల్లుల్లిపాయ రేకులు, ఎండుమిరపకాయ, కరివేపాకు, పసుపు, ఇంతేనంట. డాక్టర్ గారు చెప్పింది వంటల రెసిపీలు చెప్తలేదు మీకేమి. డాక్టర్ గారు రాసి ఇచ్చిన కాగితం అది. కొంచెమే నూనె వేసుకొని ఈ కూరగాయలు అందులో వేసుకొని, ఉప్పు లేదు అసలు, కంప్లీట్ క్యాన్సర్. కారం కంప్లీట్ క్యాన్సర్. పసుపు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి జాగ్రత్త ఉడకబెట్టి తినేమన్నాడు. ఆయన తట్టుకోలేక, ఆ గడ్డి తినలేక, ఆ పసరకంప తినలేక ఒక ఆమ్లెట్ అయినా తినొచ్చా అని అడిగారట డాక్టర్ గారిని. నెక్స్ట్ రివ్యూకి వెళ్తే ఆయన అన్నారంట, ఒక 3 జీవితాలకు సరిపడి తినేసావు నువ్వు, ఒక 3 జీవితాలకు సరిపడి తినేసావు, పొర్రపాటును తినకూడదు, తింటే పోతావు, ఇలా అయితే కొంతకాలం పోతావు అన్నాడు. ఉదయము మధ్యాహ్నము రాత్రి కూడా మాంసాహారమే. టిఫిన్లో కూడా మాంసాహారమే. రాత్రి చికెనో మటనో ఏదో వండుతారు కదా, దానికి కొద్దో గొప్ప మిగిలితే ఆ శేషంతోనే బ్రేక్ఫాస్ట్. అది ఇడ్లీ అవని, చపాతి అవని, పూరి అవని, కిచిడి అవని, పులిహార అవని, చట్నీలు జాంతానై రాత్రి మిగిలిన శేషమే అందులోకి. ఈ రకంగా వాడబడ్డ పెద్ద మనిషి ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పొట్లకాయ తోటకూర, ఉప్పు కారం లేకుండా. నేనేమన్నానంటే శరీరం ప్రేరేపిస్తుంది కదా అని కొంచెం ఉప్పు వేసుకుంటే మనిషి ఉప్పిపోతాడే. కారం వేసుకుంటే ఫీజు కొట్టేస్తుంది, ఉండదు. ఆ కండిషన్కి వెళ్ళిపోయింది. మనం కూడా శరీరంతో చాలా ఏగి అలిచిపోయి ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు కూడా శరీరం ప్రేరేపిస్తుంది కదా అని చెప్పి కొంచెం ఉప్పేసావో నీ మాటల్లో, నీ సంభాషణలో, నీ వ్యవహారంలో, దేవునికి స్తోత్రం, ఇంతే సంగతులు చిత్తగించవలేను. అయిపోయింది కూటం. నువ్వు జాగ్రత్తగా కొంతకాలం ఉంది ప్రభు రాకడికి, ఈ గుడారంలో కొంతకాలం ఉంటాం. ఏమండి ఇంకెక్కువ కాలం ఏమి లేదు. సూచనలు నెరవేరిపోతున్నాయి. మన పెద్దోళ్ళు అలాగే అన్నారు కానీ వాళ్ళకంటే ఎక్కువ మనకు బాగా జరిగిపోతున్నాయి. ఇంకెక్కువ అవకాశం ఉండకపోవచ్చు. పర్సనల్గా నీకు కూడా ఎక్కువ టైం ఉండకపోవచ్చు. ఇప్పటికే 2-3 మిస్ కాల్స్ ఉండొచ్చు. ఈసారికి వచ్చేది రీకాలే, ఏసు రక్తమే జయం. అంచేత నువ్వేం చేస్తావు? ఈ ప్రేరేపణ కొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం కారం, ఒక్క ఆమ్లెట్. ఈ శోధనని ఆ పేషెంట్ ఎట్టయితే తప్పకుండా జయించాల్సి ఉంటుందో మనం కూడా అంతే భయభక్తులు కలిగి ఊరికే బాబు నీతో నువ్వు అడిగినైతే నేను చచ్చిపోతాను బాబు, నువ్వు ఊరుకో నేనేమనో అని దాన్ని ఎప్పటికప్పుడు తొక్కుపట్టేస్తే మేఘం ఎక్కుతాం. లేదా కొంచెం మరి ఆ పదే ఆ విధంగా ఆ ప్రేరేపణ కలుగుతున్నందున నరకానికి పోతాం. ప్రేరేపణ రావడం తప్పు కాదు. ప్రేరేపణ వస్తేనే నువ్వు కట్టుకున్నట్టు. అసలు ఏది రావట్లేదంటే నేను చెప్పాను ఒకటి, నాకు ఇంతవరకు ఎప్పుడు చిన్న శోధన కూడా రాలేదని. అంటే నేను అన్నాను అబద్ధములకు జనకుడుగా అపవాది ఆశ్చర్యపోయే అబద్ధం అనేది. ఆడే బుర్ర మెంటలేకపోతే ఈడేవాడరా నాకని ఎక్కువ చెప్పేస్తున్నాడు, పిచ్చెక్కిపోతాడంట. మరి బాబు ఈడేవాడరా బాబు నన్ను మించిపోయి ఉన్నాడు అని గాబరైపోతాడు. అదంత పెద్ద అబద్ధం చెప్పొద్దు. శోధన రావడం సహజం. ఓ యేసు ప్రభుకి వచ్చిందిరా బాబు, నువ్వు పెద్ద మాటలు మాట్లాడతావేంటి?
శోధన వస్తుంది అంటే శోధన రావడం ఏంటంటే ఆ ట్రై చేయటం. వాడు ట్రై చేయకుండా ఎందుకుంటాడు అసలు? ఆడి పనే అది కదా. నువ్వేం చేయాలి? అపవాదుని ఎదిరించినప్పుడు వాడు మీ వద్ద నుండి రెసిస్ట్ ద డెవిల్. అదలా యేసుక్రీస్తు నామములో గెంటె అవతల పడేయాలి. నాకు అసలు శోధనే రాలేదన్నయ్య అంటే అంతకు మించిన అబద్ధం లేదన్నయ్య. వస్తుంది. శరీరములు ఉన్నంతకాలం ఉపవాసం ఉన్నప్పుడే తినేయాలని శోధన వచ్చేస్తుంటుంది. బల్లారతులు ఉంచినప్పుడే పూర్వకాలం నీకు మోసం చేసినప్పుడు గుర్తొస్తాడు. పళ్ళు పట్ట 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 కొరికిచ్చి ఆడుగా అన్నట్టు అనుకుంటే చర్చకొస్తే బల్ల క్యాన్సిల్ పోయినట్టే ఆ పూట. అన్నీ కరెక్ట్గా నిన్న గుర్తు రావచ్చు కదా ఆడు, పోనీ రేపు పొద్దున్న రావచ్చు కదా, ఆ రోజు ఎదురొస్తాడు ఆడు. ప్రార్థన చేసుకుని ప్రభా పరిశుద్ధంగా యోగ్యంగా శుద్ధీకరించుకుని వెళ్తాను తండ్రి, ఆడు కరెక్ట్గా ఎదురొచ్చే ఏంటి సంగతులు అంటాడు. ఏ డబ్బులు తీరా నువ్వు, చిన్న తగు అవుతుంది, మంచి గరం గరం తయారవుతావు, కోడిగుడ్డు కొట్టి మొఖాన్ని ఎత్తే ఆమ్లెట్ అయ్యిద్ది, అంత వేడి మీద చర్చకొస్తావు. అప్పుడు మరి యోగ్యముగా పాలు పొందని ఎడల బాబోయ్, ఇప్పుడు పాలు పొందనా వద్దా, నెక్స్ట్ మంతా సరే నెక్స్ట్ మంత్ తీసుకుందాం, ఈలోపు చచ్చిపోతే ఈలోపు రాకూడతే ఎగరలేనేమో ఎగిరిపోతానేమో. ఇన్ని టెన్షన్ల మధ్య నువ్వు దుఃఖపడకుండా ఉండాలంటే ఆత్మ ప్రేరేపణ మాత్రమే తీసుకోవాలి. శరీరం ఎప్పుడు ప్రేరేపిస్తూనే ఉంటుంది, దాన్ని దుఃఖపడేయాలి, లేకపోతే సెట్ అవ్వదు కోటం. ఈరోజు మన గురి, మన ఆశ ఏంటంటే మనకు దేవుని పరిశుద్ధాత్మ ప్రేరేపణ పుష్కలంగా కలగాలి. మనం చదువుకునేటప్పుడు, ఉద్యోగాలు చేసేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు, కుటుంబంతో ఉన్నప్పుడు మనం ఏమి చేయించున్నాను మనకెప్పుడు ఆత్మ ప్రేరేపణలు పుష్కలంగా కలగాలి. అదే సమయంలో వద్దన్న శరీరం ప్రేరేపిస్తూనే ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా తొక్కేయాలి. ఆమేన్ అనండి. హల్లెలూయా. ఇప్పుడు గలతీ పత్రిక 5:17 చదివారు కదా. శరీరం 19లో శరీర కార్యాలు ఉన్నాయి, 17లో ఇట్లా పోరాడద్దని చెప్పాడు, 19లో శరీర కార్యాల లిస్టు 15 ఉన్నాయి, 24లో దానికి ఒక పరిష్కారం చెప్పాడు. ఏంటో పరిష్కారం చూడండి. రేయ్ అసలు మీరు వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఏం చేయాలంట? కొంచెం కంట్రోల్ చేసుకుంటారా అనలేదు. మరి అలాగే వస్తూ ఉంటాయి, ఒక్కొక్క వారం ఇది ఒక్కొక్క వారం అది అనలేదండి. ఏమన్నాడు? క్రీస్తు యేసు సంబంధులైతే ఆమె అనండి ఒకసారి. ఇంకొక రెండో మాట, నువ్వు క్రీస్తు యేసు సంబంధం అయితే శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేసేయాలంట. దేవునికి స్తోత్రం కలుగునగా. అది మామూలుగా అక్కడ హ్యాంగర్గా తగిలితే మళ్ళీ వచ్చేస్తుంటుంది, కొట్టాయి మేకలేసి కొట్టాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. శరీరమును దాని ఇచ్చలతో కూడా నువ్వేం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? ఆమేన్ చెప్పండి గట్టిగా. శరీరమును దాని ఇచ్చలతో అంటే దాని ఆశలు, దాని ఇంట్రెస్ట్, దాని కోరిక, దాని అభీష్టం, వాటన్నిటితో కలిపి సిలువకు కొట్టాలి. లేకపోతే అది ప్రేరేపిస్తూనే ఉంటుంది, అది కొంచెం మళ్ళీ చలాస్తూనే ఉంటుంది. దానికి యాక్సెస్ లేకుండా చేయాలంటే నువ్వేం చేయాలి? సిలువేసి పడేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. శరీర సంబంధమైన ప్రేరేపణలు ఎవరికి వస్తాయి? ఇంతసేపు చెప్పాక కూడా మీరు ఇంతగా ఏదో లాటరీ చేసినట్టుగా మాట్లాడడం ఎంతో విచారకరం. మళ్ళీ అడుగుతున్నాను ప్రశ్న ఫ్రెష్గా, ఇదే మొదటిసారి విన్నట్టుగా వినండి పోనీ. శరీర సంబంధమైన ప్రేరేపణలు ఎవరికి వస్తాయి? అది ఆత్మ సంబంధులకే వస్తాయి. ఎందుకంటే శరీర సంబంధి కొత్తగా వచ్చేదా ఉంది, అది అదే కదా. అడు గొంగట్లో కూర్చొని భోంచేసేవాడికి వెంట్రుకలు రాకపోతే ఏమవుతాయి? ఆడు గురించి తెగులు లేదు మనకి. ఓ ఖరీదైన టేబుల్ వేసుకొని బంగారపు ప్లేట్ పెట్టుకొని వెండి స్పూన్ పెట్టి అడవుడు చేసేవాడికి అందులో ఏదో వచ్చిందనుకోండి, అపచారం, క్లేశాన్నం, హత్యా ప్రయత్నం, సర్వనాశనం, ఇన్ని ఆడవాళ్ళు. అప్పుడు ఉండేది అందులో, అయితే చేసేదేముంది? నేను చేసే మనం ఏంటంటే దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైన ప్రేరేపణలు ఆత్మ సంబంధులకి కదా వచ్చేది.
అరే వీడు మొత్తం యేసుప్రభులోకి వెళ్ళిపోయాడు రా బాబు, పరిశుద్ధాత్మ ప్రేరేపణలోకి వెళ్ళిపోయాడు, వీడు మనం కోల్పోయేలా ఉన్నాం, ఇన్ని టచ్ చేయాలి ట్రై చేయాలని నిన్నే కదా టార్గెట్ చేసేదాడు. నువ్వు ఆడి పార్టీలో ఉంటే నీకు ఆడికి ఇబ్బంది ఏముంది? నీకు సుఖాలు ఆనందాలు ఇస్తుంటాడు. నువ్వు యేసుప్రభు పార్టీలో ఉంటేనే నీకు శోధనలు ఇస్తుంటాడు. ఈ పరిస్థితి ఇంకెంతకాలం ఉంటుంది పాస్టర్ గారు? శరీరంలో ఉన్నంతకాలం. మరి దీనికి ఏంటి పరిష్కారం? సిలువేసి పడేయడమే. శరీరమును దాని ఇచ్చలతో కూడా ఏం చేయాలట? సిలువేసాయి. అప్పుడు ఏమవుతావు? ఆత్మ సంబంధిగా బ్రతకగలుగుతావు. దాని వ్యవహారం దాని బలం లేకుండా తొక్కి పారేసావు కనుక నీకు వచ్చేది ఏంటి? ఇప్పుడు ఆత్మ ప్రేరేపణలు మాత్రమే వస్తుంటాయి. భక్తులట ఆత్మ ప్రేరేపణ వలన పలికారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఆశ ఏంటంటే మనందరికి కూడా ఏ ప్రేరేపణ రావాలి? పరిశుద్ధాత్మ ప్రేరేపణ గట్టిగా. దానితో పాటుగా శరీర ప్రేరేపణలు కూడా రావాలి. అవునా? వస్తుంటాయి, ట్రై చేస్తుంటాడు, ఆ ఛాన్స్ లేకుండా దాన్ని సిలివేసేయాలి. ఆమె హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, రెండు ఏకకాలంలో జరుగుతుంటాయి. ఎప్పుడైనా దేవునితో మాట్లాడా? పరిశుద్ధాత్మను ఒక మంచి తీర్మానానికి ప్రేరేపించాడా? ఫాస్టింగ్ చేయి బిడ్డ, ఉపవాసం ఉండు, ఇంకా సమర్పణలా, వైరాగ్యంలోకి రా, ఉపేక్షకురా, డైన్ టు సెల్ఫ్ ప్రాక్టీస్ చేయి. ఇవన్నీ దేవుడు మాట్లాడితే నువ్వు లోబడి వెన్న ఒక తీర్మానం చేసుకున్నావా, వెంటనే ఇంటికి వచ్చేస్తాడు. నువ్వు మరింత ఆత్మ సంబంధంగా మారాలన్న ప్రేరేపణ వచ్చిన ప్రతిసారి అమ్మమ్మమ్మో ఒక ఆత్మను శాశ్వతంగా కోల్పోతున్నావు, ఇది మొత్తం వెళ్ళిపోయేలా ఉన్నాడు రా బాబు. అలా కాదు. ఎందుకంటే ఫరో తత్వం ఏంటి? కొంచెం దూరం వెళ్ళండి. నెక్స్ట్ ఏంటి? ఆడవాళ్ళ గురించి మీరు మట్టుకు వెళ్ళండి. నెక్స్ట్ ఏంటి? మీ పశువుల నుంచి మీరు వెళ్ళండి, పిల్లల నుంచి మీరు వెళ్ళండి. అంటే ఏదో ఒక్కటన్నా వాడి దగ్గర హోల్డ్ చేస్తే దానికోసం మళ్ళీ వెనక్కొస్తాం కదా అని. దట్ వాజ్ ద ట్రిక్కీ నేచర్ ఆఫ్ ఫారో. ఆడి యుక్తి అలాంటిది. కాబట్టి మనం ఏం చేయాలా? నాకు దేవుని ఆత్మ నడిపించుచున్నాడు, మాట్లాడుచున్నాడు, ప్రేరేపించుచున్నాడు కనుక నాకు ఢోకా లేదనుకోవద్దు. నీకే ఎక్కువ డేంజర్ ఉంటుంది. అది టార్గెట్. నువ్వు అందులో ఆల్రెడీ గెలిచిపోయినోడు గురించి ఆడికి బ్యాంక్ ఎందుకు ఉంటుంది? ఇంకాడికి ఇదేంటో మెల్లిగా బాప్తీసం తీసుకున్నాడు, పెద్ద చర్చ అన్నాడు, ప్రార్థన అన్నాడు, ఎక్కడ ఫంక్షన్కి వస్తలేదు, పార్టీకి వస్తలేదు, సరదాకి సెంటర్కి వెళ్తలేదు, బయట కూర్చోట్లేదు, ఆ బుక్ ఈ బుక్ లేదు, ఆ గ్రామం ఈ గ్రామం లేదు, సైలెంట్గా ఉన్నాడు. ఇటు గొడవ ఏంటరా బాబుని. నువ్వు ఇంకెక్కువ టార్గెట్ అయిపోతావు కదా అడికి. కనుక ఈరోజు ఉపదేశం ఏంటంటే మనకి పరిశుద్ధాత్మ ప్రేరేపణే కలగాలి, పుష్కలంగా కలగాలి. ఆత్మ ప్రేరేపణతో పాటు ఇవి కూడా వస్తాయి. అవి రాకుండా, వాటిని నీ మీద దాడి చేయకుండా నువ్వు దాన్ని రెసిస్ట్ చేయగలిగే కెపాసిటీలో ఉండాలి. లేదా ఉపయోగం ఉంది. పేతురు గారు అప్పుడే శబాష్ అన్నాడు, అప్పుడే సాతానా అన్నాడు. శోధించబడి బలహీనమైన మాటలు మాట్లాడిన వాళ్ళు చిన్న చెతుకోలు కదా, మనకంటే చాలా శ్రేష్ఠులుగా దేవుని దగ్గర ఉన్నవాళ్ళు, మనకంటే ఎక్కువ భక్తి చేసిన వాళ్ళు. వాళ్ళు కొత్తగా వచ్చిన కొంచెం బలహీనలేమో, కొంచెం అలాగ అయ్యారు, మనకైతే పర్లేదు అనుకోకండి. వాళ్ళు చాలా శ్రేష్టమైన స్థాయిలో భక్తి చేసిన వాళ్ళు. అసలు అబ్రహాం గారి స్థాయి ఏంటండి? దేవుడే స్వయంగా దిగివచ్చి గుడారము లోపలికి వెళ్ళి చేయబట్టుకుని బయటికి తెచ్చి విశ్వాసాన్ని బలపరిచి, ఖండించబడిన పశువు కళేబరం మధ్యలో స్వయంగా దహించు అగ్నిగా తాను నడిచి, సుమారు 400 సంవత్సరాల తర్వాత కూడా జరగబోయే మొత్తాన్ని ప్రవచనాలుగా చెప్పి ఇన్ని చెప్పి వెళ్తే, ఇంటికి రాగానే శారం అందే, మీరు వేరొక పెళ్లి చేసుకోండి, నా వల్ల మీకు సంతానం, నా వల్ల మీకు వంశం డెవలప్ అవ్వకుండా ఫలానావుడి వల్ల వంశం అక్కడితో ఆగిపోయిందని పేరు నాకు వద్దు, నేను ఎత్తకపోతే పోతాను, కానీ మీ వంశం మాత్రం డెవలప్ అవ్వాలి, నాకు సంబంధం లేదు అని దగ్గరుండి పెళ్లి చేసేసింది. మీరు అయ్యగారు ఏమనాలి? యేసుప్రభు ఏం చెప్పినా ఆమె అన్నాడు, శారం ఏం చెప్పినా ఆమె అన్నాడు. అది తగు. నేను ఆ మధ్య ఒక కవిత రాశాను, దేనికైనా ఓఎస్ అదే నీ మైనస్. అర్థమైందా? దేనికైనా ఓఎస్ అదే నీ మైనస్. ఎవడేం చెప్పినా పాష గారు
నాన్న ఒక పరిచయకి వెళ్తున్నామంటే బయలుదేరుతావు, ఫ్రెండ్ వచ్చే పార్టీకి వెళ్తున్నామంటే బయలుదేరుతావు. ఊరి ఎట్లా ఇది? దేనికైనా ఓకేనా? ఎక్కడికి వెళ్తే స్తుతి ఆరాధన, అక్కడికి వెళ్తే పబ్బులో ఊగుతావు, అటు కుదురుద్ది. ఇక్కడ ఆరాధనలో నీకేం ఆత్మ వచ్చింది, ఆడిపోతే పూనకం వచ్చింది, నువ్వేం రకము? అందుకనే అందరికీ ఆత్మ ప్రేరేపణ పుష్కలంగా కలగాలి. అదే సమయంలో ఆత్మ ప్రేరేపణ మాత్రమే కలగాలని కోరుకున్నాను. ఎందుకంటే ఇది ఏదో ఎడుతానే ఉంటుంది పక్కన పడి. శరీర సంబంధమైన నడిపింపుకు అబ్రహాం లోపడ్డాడు, ఎంత నష్టపోయాడు. పక్కలో బలం అయిపోయింది లైఫ్ అంతా. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో దాన్ని డీల్ చేస్తూ ఎంత అద్భుతంగా మాట్లాడాడు పౌలయ్య గారు. శారా వలనైనది ఆత్మ సంబంధమైనది, హాగరు వలనైనది శరీర సంబంధమైనది. ఈ ఆత్మ సంబంధమైన దానికి శరీర సంబంధానికి ఎల్లప్పుడూ పోరాటమే, సెట్ అవ్వదు. పైపెచ్చు బాధ్యత ఎవడు తెలుసా? ఆత్మ సంబంధి. శరీర సంబంధి అన్నవాడు ఆత్మ సంబంధంగా పుట్టినవాడిని హింసించుచున్నాడు. ఎంత ఘోరమైన మాట. అంటే టార్చర్ అనిపించే శరీర సంబంధి కాదు, ఆత్మ సంబంధికే పెయిన్, ఆత్మ సంబంధికే బాధ, ఆత్మ సంబంధికే దుఃఖం. ఆడు బాగానే ఉంటాడు. కానీ గుండె మీద చేయి పెట్టుకొని మీరు ధైర్యంగా ఆన్సర్ చెప్పగలరా? నిరంతరం మీకు ఆత్మ ప్రేరేపణలు వచ్చుచున్నాయా? అలాంటి ప్రేరేపణ వస్తలేదా? కన్ఫామ్ నువ్వు ఆడి టీంలో పర్మనెంట్ మెంబర్ ఉండిపోయినట్లు ఆడికి. ఎందుకంటే నీ జోలికి రావాల్సిన అవసరం లేదు, వెలగాడు ఇంట్లో ఉన్నావు కదా. ఇప్పుడు ఆల్రెడీ కుంటోడిగా గుడ్డోడిగా మార్చేసి ఒక అవయవాన్ని నాశనం చేసేసి సిగ్నల్ కార్డు అడుక్కునేలాగా తయారు చేసినోడికి ఆ మాఫియా దుర్మార్గుడు, నికృష్టుడు, నీచుడు, సైతాన్ గడు సొంత కొడుకు ఆడు మందు పెట్టేసి నీ చెక్కలు ఇవ్వాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. అభము శుభం తెలియకుండా తమ ఇంటి వాకిట్లో ఆడుకున్న పిల్లలకి ఇవ్వాలాడు. ఇలా ఆల్రెడీ కబ్జా చేశాడు, జీవితం అయిపోయింది కదా. నీకు అసలు నిన్ను శోధించే అవసరమే లేకుండా అయిపోయిందంటే దేవుని స్తోత్రం. అందుకని అడుగుతున్నాను, నీకు ఆత్మ ప్రేరేపణలు వస్తున్నాయి? అసలు ఆత్మ ప్రేరేపణలో వస్తున్న వ్యక్తివైతే, ఆత్మ నడిపింపులో ఉన్న వ్యక్తివైతే, ఆత్మచేత ప్రభావితం చేయబడుతున్న వ్యక్తివైతే నీకు చెప్పాలి, నాన్న ఈ టైంలో ఆడుకో ట్రై చేస్తుంటాడు, జాగ్రత్త నాన్నని చెప్పాలి. ఇప్పుడు అసలు ప్రేరేపణ లేకపోతే अपना मर्जी का राजा जो चाहते वो कर सकते, कहीं भी जा सकते, पूछने वाला है कौन? ఈ ఎవడికి కావాలరా? నువ్వు ఆల్రెడీ ఆడి పార్టీలో ఉన్నావు. నువ్వు నా బాధ బోధ ఒకటే, నీకు పరిశుద్ధాత్మ ప్రేరేపణలు కలుగుతున్నాయి. అసలు అలాగేం లేదండి, నేను ఆదివారం కాబట్టి చర్చకొచ్చేసాను అలవాటు కదండి. అసలు నీకు నీ ఉద్యోగం చెప్పి పడుకున్నప్పుడు లేచినప్పుడు కూర్చున్నప్పుడు నీకేం ప్రేరేపణలు రావా? ఆత్మ సంబంధం ఏం కలగట్లేదా? దాని అర్థం ఏంటి చెప్తున్నాను? నువ్వు చచ్చిపోయావు ఆత్మలో. ప్రేరేపణ ఏమీ లేదంటే ఆత్మలో చచ్చిపోయావు నువ్వు. లే, ప్రార్థన చేసుకో, వాక్యం చదువు, సువార్త చెప్పు, ఏదని నీకు ఏ ప్రేరేపణ రావట్లేదు, అర్థం చచ్చిపోయావు ఆత్మలో. మరి మీరు ఇందాక నుంచి మాట్లాడతారు కానీ నాకు అలాగే ఎప్పుడూ లేదండి. దాని అర్థం తెలుసా? మీరు కూడా లేరండి. ఇంతకుముందే ప్రభునందు అది విషయం బోధపడింది అంటారు. ఏమన్నానే బాగా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అంతరంగము గాయమగుచున్నదా? మంచిదే, అది నీకు మేలు కలుగుజేయి దెబ్బ. గాయమును కలుగుజేయి దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును బయటికి లాక్కొస్తాయి అంట. తగలని 2 ఏసు రక్తం వేయించే ఏం కాదు. కానీ స్తోత్రం చెప్పండి. పిల్లలు చదువు రాకపోతే, మాట వినకపోతే తీసుకెళ్ళి రెక్కటికి ఈడ్చుకెళ్ళి మ్యాచ్ నాకు తగలేమండి. ఇక్కడికి అసలు మాట వింటా లేదని అప్పు చెప్తావు కదా. అలాగా ఈరోజు పరిశుద్ధాత్మకు కాడికి లొంగని కోడి దూడ లోపల ఉన్నాడు చూడు, ఆయన అప్పగించు. ఒక్కరు కూడా ఆమె అనట్లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్తామండి. పేతురు గారిని చూసాం, అబ్రహాం గారిని చూసాం. ఆత్మ ప్రేరేపణ కలిగిన వారే మళ్ళీ శరీర ప్రేరేపణకు లొంగి వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కానీ స్థాయిని కానీ ప్రశ్నించే స్థాయి ఉందా మనకే?
అంత పెద్దోళ్ళు, దేవునికి అంత సన్నిహితులు, అంత పరిశుద్ధులు, కానీ దెబ్బతిన్నారా? సింపుల్ అది చెప్పనా? బైక్ యాక్సిడెంట్లు ఎప్పటికి అవుతాయి? ఎప్పుడైనా ఒకటో రెండు సార్లు రోడ్డు పక్కన అవుతుంటుంది, కానీ మ్యాక్సిమం బైక్ నడిపేవాడికి. అసలు నీకు బైకే లేకపోతే, నువ్వు ఎప్పుడు బైక్ నడపకపోతే, ఆ పరిస్థితి లేకపోతే, ఎప్పుడో అత్యంత అరుదైన దురదృష్టవంతుల జాబితాలో పక్కన కూర్చుని ఎవడో గుద్దేతాడు తప్ప, ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నది ఎవడికే? నడిపేవాడికి కదా. నువ్వు ఈ ట్రాక్ మీద ఉంటే, నువ్వు ఈ ప్రయాణం చేస్తుంటే నువ్వు టార్గెట్ అవుతావు వాడికి. నువ్వు అసలు ఉండేదే శరీర సంబంధులతో అయితే, ఉండేదే లోక సంబంధులతో అయితే, నీ 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 కంపెనీ అంతా, నీ ఫ్రెండ్షిప్, నీ సర్కిల్ అంతా వాళ్ళే అయితే, నేను కొత్తగా ట్రై చేయవలసిందే ఉందాడు. ఆత్మ సంబంధులకు, పరిశుద్ధులకు ఆత్మ ప్రేరేపణలు కలుగుతుండే వారికి శరీర సంబంధ ప్రేరేపణ కూడా ఏకకాలంలో జరుగుతుంటాయి. ట్రై చేస్తుంటాడు. నువ్వు లొంగిపోకుండా మెలకువ కలిగి, జాగ్రత్త కలిగి మన తొక్కి అవతల పడేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. నేను 2 పేర్లు చెప్పా. ఒకరు పేతురు గారు, ఇంకొకరు అబ్రాం గారు, ఇప్పుడు 3వ ఆయన దావీదు గారు. కావున యెహోవా నాతానును దావీదునొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుష్యులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన యొక్క చిన్న ఆడుగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను, వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి, వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చి మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకుని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము. ఈ స్టోరీ అంతా గుర్తొచ్చేసింది కదండి. హలో అయ్యబాబోయ్, భలే ఊళ్ళు వచ్చారా బాబు ఇవాళ. అసలు దేవుడికి స్తోత్రం చెప్పండి. మీరు బాగానే వచ్చారు, కానీ మీకు వచ్చాక ఆత్మప్రేరేపణ వస్తలేదు. మీకు అది చూసుకోండి. ఎందుకు మీరు ఈ మాట మంచిగా పట్టుకోండి. దావీదు ఆత్మ సంబంధి. ఆమేన్. దావీదు దేవుడు కోరుకున్న మనిషి. దావీదు దేవుడి హృదయానుసారి. దావీదు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు స్తుతి ఆరాధన చేసేవాడు, ఎల్లప్పుడూ వాక్యం చదివేవాడు. దావీదు యెహోవా యుద్ధములు చేయవాడు. దావీదు యెహోవా మందిరమును పిచ్చిగా ప్రేమించిన వాడు. ఇలా దావీదు గురించి ఎన్ని మాటలైనా చెప్పచ్చు. పేతురు గారు అయితే అపోస్తలుల 2వ అధ్యాయంలో దావీదు గురించి ఏమన్నా తెలుసా? మూల పురుషుడుకు దావీదు అన్నాడు. ఎంత అద్భుతమైన స్థాయి ఇచ్చేసాడు. నేను ఇప్పుడు మీతో అనే మాట ఏంటంటే, ఇంత ఆత్మ సంబంధంగా యెహోవా యుద్ధములు చేయుచున్నటువంటి దశలో దావీదుకు ఒకరోజు ప్రేరేపణ వచ్చింది, నేను ఇవాళ యుద్ధానికి వెళ్ళకూడదని. సాతాను గాడి ప్రేరేపణ బత్షెబతో పాపం చేయమని అనేది మొదటిది కాదు. అది ఎప్పుడుదో అసలు నెంబర్ 1 ప్రేరేపణ యుద్ధంకి వెళ్ళకూడదు అనేది. అర్థమైన వాళ్ళు ఆమేనండి. ఒక పక్క యుద్ధం మోపుగా జరుగుతుందండి. అది వసంతకాలం అండి. తాను రాజు అండి, తప్పక యుద్ధానికి వెళ్ళాలండి. మిగతా 10 మాసాలలో యుద్ధం వస్తే సైన్యాధిపతిని పంపొచ్చు, ఇంకెవరన్నా పంపొచ్చు, కానీ వసంతకాలంలో రాజే యుద్ధానికి వెళ్ళాలి. అది వసంతకాలం, తను రాజు, ఆ విషయం తెలుసు. కానీ ఒక పక్క బాధ్యత, ఒక పక్క నడిపింపు, ఒక పక్క ఆత్మ ప్రేరేపణ. వెళ్ళలేదు. దర్జా పడుకున్నాడు పగలత్తమానం. యుద్ధం జరుగుతుంటే, పోరాటం జరుగుతుంటే హాయిగా పడుకున్నాడు. సో పతనం స్టార్ట్ అయింది, సమస్య ప్రారంభమైంది. ఆత్మ నడిపింపును వదిలి శరీర సంబంధమైన ప్రేరణలో లొంగిపోయింది. పాపములో ఆ చూసాక కాదు, యుద్ధం ఎగ్గొట్టడమే నెంబర్ 1 పాపం. క్రైస్తవులారా, సహోదరులారా, పాస్టర్లారా, యుద్ధము మోపుగా జరుగుతుండగా విశ్రాంతి కోరుచున్నావా? సహోదరులు పోరాడుచుండగా ఇంటి వద్ద కూర్చుండిపోతున్నావా? సేన నాయకులు దండుపాలములో పండుకొని చూడగా నీ ఇంటి దగ్గర ఉండిపోతున్నావా? నీ ఆత్మీయ నాయకులు ప్రయాసపడుచుండగా విశ్రాంతిలో ఉండిపోయావా? వాక్యం చెబుతున్న మాట ఏంటి తెలుసా? అదే నువ్వు శోధనలో పడిపోయావు అంటాకి నిదర్శనం.
నెక్స్ట్ ఒక భయంకరం జరగబోతుంది. హెలిప్యాడ్ క్రియేట్ అయిపోయింది. హెలికాప్టర్ ల్యాండ్ అవుద్ది. కాసేపటి కూసేపటికో హెలిప్యాడ్ ప్రిపేర్డ్, రెడీగా ఉంది. వాడికి ఏర్పాటు తయారైపోయింది అనమాట. ప్రార్థన జరుగుతుండగా, ఉపవాసం జరుగుతుండగా, సన్నిధి జరుగుతుండగా, పరిశుద్ధులు ప్రయాసపడుతుండగా నీకు ఇంటి దగ్గర ఉండిపోవాలనిపించిందా? అప్పుడప్పుడు ఎగ్గొట్టత్వం అనిపించిందా? ఉండిపోతున్నావా? డేంజర్లో పడ్డట్టు లెక్క, సగం ఓడిపోయినట్టు లెక్క. నువ్వు ఆ శోధన, ఆ పోరాటాన్ని కాదనుకొని ఇంత లాగేసినా, ఎంత టెంప్టేషన్ వచ్చినా ఎట్టగట్ట వచ్చి పడిపోయావా? నువ్వు బచాయించినావు బిడ్డ. సర్లే, ప్రతి వారం వెళ్తున్నావు, ఈ వారంకి ఆగుదాం అనుకుంటే కొంపలంటూ పోయి డేంజర్. అదే పతనానికి నాంది అక్కడే ఉంది. చాలా ప్రమాదం అది. నీకెందుకు ఆగాలనిపిస్తుంది? నీకెందుకు వెనకెళ్తావు అనిపించింది? ఏ బాబు నువ్వు వెళ్ళు, రాయి మీరు వెళ్ళను, నేను రానివ్వాలి, నేను ఉండిపోతాను, దెబ్బతినేస్తావు. యుద్ధము చేయవారితో ఉండాలి, పోరాడితే వారు ఉండాలి, ప్రయాసపడేవారితో ఉండాలి. యుద్ధము పూర్తయ్యేదాకా, సహోదరులు స్వాస్థ్యాలు పొందేదాకా, మందసం తిరిగి శిలోకి వచ్చేదాకా, సేన నాయకులు దండు పాలములు కాలు చేసి గుమ్మంలోకి వచ్చేదాకా నువ్వు ప్రయాసపడాలి. నీకు ఇలాంటి మనసు రావట్లేదు, ఇలాంటి ప్రేరేపణ రావట్లేదంటే నువ్వు డేంజర్లో ఉన్నట్లకే. ఈ ఫోటో మరు ఫోటో నువ్వు దెబ్బతినేస్తావు. ఎప్పుడైతే యుద్ధం ఎగ్గొట్టేశాడో, యుద్ధ సమయంలో పడుకున్నాడో, పండుకొనవలసిన, ఇంటికి రావాల్సిన టైంలో పొద్దుగుంకు వేళ పడక మీద నుండి లేచి, పొద్దుగుంకు వేళ పడక మీదకి వెళ్ళాలి. మొత్తం రివర్స్ అయిపోయింది బతుకు, వరుస తప్పేసింది. మిద్దె మీద నుంచి కిందికి చూడటం, అనవసర దృశ్యాలు చూడటం, ప్రేరేపించబడటం. ఇక నాశనం ప్రేరేపణ ఇప్పుడు మొదలవలేదు బాబు. నీకు ఇందాక స్టార్ట్ అయిపోయింది, నీకు తెలుస్తలేదు. అందరూ యుద్ధానికి వెళ్ళిపోతే నువ్వు వెళ్తలేదు, అందరు మందిరానికి వెళ్తలేదు, అందరు పరిచయకి వెళ్ళలేదు, అందరు ఉపవాసానికి వెళ్తే నువ్వు వెళ్తలేదు, నువ్వు ఆగుతున్నావు. దెబ్బతినే ప్రమాదం ఉంది. వెళ్ళిపోను. ఎందుకున్నావు? ఎందుకు ఆగుతున్నావు? సహవాసానికి దూరంగా, సైన్యానికి దూరంగా, సంఘానికి దూరంగా, యుద్ధానికి దూరంగా నీకేంటా పని? ఎందుక ఇంట్లో, ఎందుక టీవీ దగ్గర, ఎందుక ఫోన్తో? నువ్వు దెబ్బతినే ప్రమాదం ఉంది. వెళ్ళిపోను. ప్రార్థించేవారి దగ్గరికి వెళ్ళు, సహవాసం చేసేవారి దగ్గరికి వెళ్ళు, పరిచయం చేసేవారి దగ్గరికి వెళ్ళు. ఎందుకు ఆగిపోతున్నావు? అసలు అదే డేంజరు. అతను చూడకపోతే, సూచన పోని, పిలవకపోతే అసలు స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఆ ఫస్ట్ పాయింట్ దగ్గర పడిపోయావు. జారుబడి మీద పడ్డ దొల్లికి వెళ్ళిపోతావే కిందకి. సగం జారిపోయి కంట్రోల్ అవ్వదేక. నువ్వు ఇంటి దగ్గర ఉండాలనిపిస్తుంది, ప్రార్థన మానాలనిపిస్తుంది, సహవాసం దూరంగా ఉండాలనిపిస్తుంది. అక్కడే దెబ్బతినేసావు నువ్వు. ఇప్పుడు చెప్పండి, సాతాను ఈ దావీదు శరీర సంబంధాన్ని ముద్రేసేద్దాం. మాట్లాడరే, ఎట్టండోడండి ఆయన? ఇతను నా ఇష్టానుసారమైన మనుషుడు అని చెప్పిన వాడు కనుక నేను అంటున్నాను, ఆత్మ సంబంధులకి శోధనలు వస్తాయి, పనికిమాలిన వాళ్ళకి, లోకస్తులకు కాదు. యేసుప్రభు ఏం చేశాడు? పేతురుకు వచ్చింది, అబ్రాంకి వచ్చింది, దావీదుకు వచ్చింది, యేసుప్రభు కూడా వచ్చింది నాన్న. కానీ ఏం చేశాడు ఆయన? జయించాడు. వీళ్ళు ఏం చేశారు? జయించలేకపోయారు. అంతే తేడా. అందుకనే అడుగుతున్నాను, నీకు అసలు ఆత్మ ప్రేరేపణలు వస్తున్నాయా? రావట్లేదంటే నువ్వు మొత్తం ఆల్రెడీ ఆత్మీయంగా చచ్చిపోయినట్టు. ఆత్మ ప్రేరేపణలు ఉండగా శరీర సంబంధమైన ప్రేరేపణలు వస్తున్నాయా? నువ్వు సరైన ప్లేస్లో ఉన్నట్టు. లొంగుతున్నావా, గెలుస్తున్నావా, అది నీ ఫైనల్ డెస్టినేషన్. నీకు ఆత్మ ప్రేరేపణ రావాలి. ఆత్మ ప్రేరేపణ మాత్రమే రావాలి. దానికి నువ్వు లోబడిపోవాలి. ఈ పాఠాన్ని సీరియస్గా తీసుకోవాలి మనం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. శరీర సంబంధమైన కార్నల్ మైండ్ సంబంధించినటువంటి ఏ ప్రేరేపణ నువ్వు ఎంటర్టైన్ చేయకూడదు. దావీదు దగ్గర ఎవడొచ్చాడంట? మార్గస్థుడు అనండి. నాతాను ఏం చెప్తున్నాడు? మార్గస్థుడు ఒకడొచ్చాడు అంటే అతిథి కాదు, గౌరవించాల్సిన వ్యక్తి. దారేపడి ఎవడో వచ్చాడు. ఆ దారేపోయేవాడి కోసం ఈ గొర్రె పిల్లని బలి తీసుకున్నాడు. ఆ మార్గస్థుడు ఎవడు? ఆలోచన, కోరిక, తలంపు. ఆ ఐశ్వర్యవంతుడు నువ్వే. ఆ దారేపోయే ఒక తలంపు నేను టచ్ చేసి చూస్తానమాట. ఈ దేవుని బిడ్డలుగా ప్రార్థనకి వెళ్తారుగా, ఆత్మ సంబంధాలుగా చూద్దాం. టచ్ చేస్తాడు. చదవా రక్తవైద్యం అంటే నువ్వు బతికిపోయావు. యేసు క్రీస్తు నామములో అంటే నువ్వు బతికిపోయావు.
అలా కాకుండా సరే పదే పదే అడుగుతుంది కదా, ఒకసారి అవకాశం ఇద్దాం. అయిపోయింది. యుద్ధమందు నేను మిద్దె మీదను చూడరాని నువ్వు ఎంత అందంగా బండి పోయినట్టే కూటమిక. పాడిపోయాక పాడితేనే పాడిపోతేనే ఉన్నాడు జాగ్రత్త చూసుకోకుండా. నేను నాశనం అయిపోయినా అందంగా చెప్పడం అవసరమా? అందుకే నేను చెప్పే సువార్త ఏంటంటే, చెక్ చేసుకో, నీకు ఆత్మ ప్రేరేపణ అసలు ఏం రావట్లేదా? ప్రార్థన చేద్దాం, పరిచర్యకి వెళ్దాం, మందిరానికి వెళ్దాం, సేవలో ఉందాం, అలాంటి ఫీలింగ్ ఏమి లేదు అసలు. ఎప్పుడు రావట్లేదా? కొంపలో ఏడు బల్లే కొత్తరావా? 100% నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయి నడిపి. నీకు ఏ స్పందనే లేదు, ఏం కదులుతలేదు బాడీ. గిల్లి చూసినా సరే ఎక్కడ దుక్కు లేదు. అంటే నిద్రించి చాలా కాలం అయిందని దుప్పటి కప్పడం లేదంతే. కొంచెం దూది తీసుకొచ్చి పెట్టేసి బొట్టనీళ్ళు కట్టేస్తే అయిపోయినట్టే కూటమి. ఇంకా చలనం ఆగిపోయి చాలా కాలం అయిందిరా బాబు. నీకు అసలు ఒక ప్రేరేపణ, ప్రార్థన చేసుకోవాలని, వాక్యం చదవాలని, సువార్త చెప్పాలని, మందిరానికి వెళ్ళాలని, పరిశుద్ధుల సహవాసం అని, పరిచర్య, నీకు ఏ ప్రేరేపణ లేవో, ఎప్పుడో చచ్చిపోయావు. ఒకవేళ ప్రేరేపణలు వస్తున్నాయా, గుర్తుపెట్టుకో, నువ్వు ఆత్మ సంబంధంగా ఉన్నావు. అదే టైంలో నిన్ను టార్గెట్ చేస్తాడు, మెలకువగలిగి ఉండు. ఆమె ఆత్మ ప్రేరేపణలు వచ్చాడు ఏం చేస్తాడంట, వాళ్ళు ఆత్మ మూలముగా పలికిరి, ప్రవచించిరి. అంటే ఆత్మ ప్రేరేపణలు ఎలా ఉంటాయంటే, దేవుని మాటను ప్రకటించడానికి ప్రేరేపిస్తాయి. జరగబోతున్న విషయాలను జనాలను హెచ్చరించడానికి ప్రేరేపిస్తాయి. వారు ఆత్మ మూలముగా ప్రవచించిరి, ఆత్మ ప్రేరేపణ వలన పలికిరి. అంటే ఆత్మ ప్రేరేపణ ఏం చేస్తుంది, జరగబోయే సంగతులు ప్రకటించమని, సువార్తను ప్రకటించమని, రాకడ ప్రకటించమని, తీర్పును ప్రకటించమని చెప్తా ఉంటుంది లోపల నీకు. సంగతులు నీకు ఎంతిరా పనికి మళ్ళీ చెత్తండి. ఇంకేంటండి విశేషాలు, ఏమన్నారు మీ వాళ్ళు, నీకెందుకురా? వాళ్ళు ఏమో 100 అనుకుంటారు, నువ్వు ఎవడవు అసలు? పనికి మళ్ళీ ఎంకవైరు నువ్వు తెలుసుకోవాల్సిందే ఆత్మ ఏమి చెప్పుచున్నాడు. అది అలా అన్నయ్య గారు ఏమన్నారు, అలా ఆయన గారు ఏమన్నారు, పనికి మళ్ళీ గాడిద బతికి నీకెందుకు? దీని గురించి లేఖనమేమి చెప్పుచున్నది, అది రావాలి ఎంక్వైరీ. ఆత్మ ఏమనుచున్నది, అది రావాలి ఎంక్వైరీ. అలా ఏమంటారా, నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకోమంటున్నారు. ఈ దరిద్రాన్ని ఎంటర్టైన్ చేయొద్దు, సీరియస్గా ఉండాలి. చెత్తను ఎంటర్టైన్ చేయొద్దు, చాలా రోషంగా కసిగా బతకాలి క్రైస్తవుడు. మెలకువగలిగి ఉండాలి క్రైస్తవుడు. నిద్రాన్న స్థితిలో ఉండకూడదు. ఆ శోధన నీకు అర్థమైపోలే, ఇది మంద కాదు, ఇది వేరే, దీన్ని ఎంటర్ చేయకూడదు. ఆత్మ ప్రేరేపణ వాడికి ఏం ప్రేరేపణ వస్తుంటుంది, ప్రకటించాలని, ఆయన ప్రేమని, ఆయన సత్యాన్ని, ఆయన రాకడిని, ఆయన తీర్పును చెప్పాలి చెప్పాలి. అది ఆత్మ సంబంధి. నీకు అట్లాంటిది ఏమీ లేదా? నువ్వేనాడో ఆ ఫ్రీజర్ బాక్స్లో పెట్టించారంటే ఆకారం ఎవరి కోసము, ఎప్పుడో పోయావు. వెంటిలేటర్ పెట్టారు ఫీజులు వసూలు చేస్తాకి, ఎప్పుడో పోయావు. రెండో మాట ఏమండి, మార్కు 1:12 ఏమన్నాడు? మార్కు 1:12, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో 40 పగళ్ళు రాత్రులు యేసుప్రభు అంట ఫాస్టింగ్లో ఉన్నానటండి. ఎక్కడ? అరణ్యములో. దీన్ని ఎవరు ప్రేరేపించారు? బాప్టిజం తీసుకొని ఒడ్డుకొచ్చాడు, వెంటనే పరిశుద్ధాత్మ యేసును అరణ్యములోనికి 40 days ఫాస్టింగ్స్లోకి తోసుకెళ్ళిపోయాడంట. చెప్పండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. అంటే ఆత్మ ప్రేరేపణ ఎందుకు వస్తుంది? ఆత్మ ప్రేరేపణ ఏం చెప్తుంది? ప్రతి వారం చికెన్ బిర్యానీ కాదు, ఈ వారం మటన్ బిర్యానీ అని చెప్తుందా? ఆత్మ ప్రేరేపణ ఏం చెప్తుంది నాన్న? ప్రకటించు, ఆయన ప్రేమను ప్రకటించు, ఆయన స్వార్థను ప్రకటించు, ఆయన రాకను ప్రకటించు, ఆయన తీర్పును ఆత్మ మూలంగా ప్రవచించాలి, పలకాలి. ఇది ఆత్మ ప్రేరేపణ. ఆమేన్. రెండవది, ఆత్మ ఏం ప్రేరేపిస్తుంది?
జనంలో ఉండక ఎక్కువసేపు, ప్రజల్లో ఉండక వెళ్ళిపో, ఒంటరికి వెళ్ళిపో, ఏకాంతంగా వెళ్ళిపో, ప్రార్థన చేసుకో, ఉపవాసాలుండు. ఇది ఆత్మ ప్రేరేపణ. ఎక్కడి 10 మందికి వచ్చిన అనే ఏంటి సంగతులు, అది ఆత్మ ప్రేరేపణ కాదు, శరీరం. ఆత్మ చుట్టూ జనం. యోహాను ఒక పక్కన ఏమన్నాడు, ఇతను నాకంటే గనుడు, శ్రేష్ఠుడు, శక్తి గలవాడు, ఆయన పాదాలు ముట్టుకుని అర్హత నాకు లేదు, ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. జనం అందరూ ఆయన వైపు అడ్మైరింగ్గా చూస్తున్నారు. ఈలోపు తండ్రి ఎంట్రీ ఇచ్చాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఆనందిస్తున్నాడు. పరిశుద్ధాత్మ భుజమే ఎటు చూసినా ఘనతే, ఫాలోయింగ్ బేబచ్చగా ఉంది. అలాంటప్పుడు ఎనీబడి ఎక్స్పెక్టింగ్ సెల్ఫీ, వీ కెన్ కమ్. దరిద్రం అని ఇలాంటి చోట ఉండకూడదు. పదం తీసుకెళ్ళిపోయాడు పరిశుద్ధాత్ముడు. జనం బాగా పొగిడే చోట, నేను రెచ్చగొట్టే చోట, మనం సెట్ ఎక్కించేస్తుంటే వెళ్ళిపో, వద్దు, జనంలో వద్దు, పొగడతల మధ్య వద్దు, ఈ అభిమానాలు, ఈ కేకలు, ఈ ఏలలో వద్దు, నువ్వు వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తీసుకెళ్ళి ఫాస్టింగ్ పీరియడ్లో పెట్టేశాడు. ఆత్మ ప్రేరేపణ జనాల మధ్య, సంబరాల మధ్య, అడవుళ్ళ మధ్య, పొగడ్తల మధ్య ఉంచదో. ఆత్మ ప్రేరేపణ ఒంటరి ప్రార్థనకి, ఏకాంత ప్రార్థనకు, ఉపవాస ప్రార్థన తీసుకెళ్ళిపోతాయి. నీకు ప్రార్థన చేసుకోవాలనిపిస్తుందా, ఒంటరిగా ఉండాలనిపిస్తుందా, ఏకాంతంగా ధ్యానం చేయాలనిపిస్తుందా, ఉపవాసాలు చేసుకోవాలనిపిస్తుందా, నువ్వు రైట్ ట్రాక్లో ఉన్నావు, కరెక్ట్గా ఉన్నావు. నీకు ఆత్మ ప్రేరేపణ కలుగుతున్నది. 1, దేవుని మాట ప్రకటించాలనే ప్రేరేపణ. 2, దేవునితో ఎక్కువ గడపాలనే ప్రేరేపణ. అవసరమైతే అన్నపానాలు మానేయాలనే ప్రేరేపణ. ఇవన్నీ ఆత్మ ప్రేరేపణలు. 3వది న్యాయాధిపతులు 13 చివరి వచనం. న్యాయాధిపతులు 13 చివరి వచనం. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్టయోలుకును మధ్యనున్న మహానిధానులో అతన్ని రేపుటకు మొదలుపెట్టి. స్తోత్రం చెప్పండి. ఎవరిని చెప్పండి, ఎవరిని? శాంసన్. ఎందుకురా ప్రతిష్ట, ఎందుక ఉపేక్ష, ఎందుక వైరాగ్యం, ఎందుకు అభిషేకం, ఎందుక నాది? కూర్చోటానికి ఎంత బలం పెట్టుకొని పద. అక్కడ సింహం ఉంది, ద్రాక్ష తోటలో పనిచేస్తున్న సేవకులను చంపేస్తుంది. ఇప్పటికే చాలామంది పని వారిని పొట్టన పెట్టుకుంది. నువ్వు లెగుస్తావు, ముందు సింహ సంగ చూడని. ఆత్మ రేపి ఎత్తుంటే తట్టుకోలేక వెళ్ళి సింహాన్ని చంపేసింది. ఆత్మ ప్రేరేపణ అనండి. ఏం తెలుసా? ఆత్మీయ పోరాటాలు చేయడానికి, యెహోవా యుద్ధాలు చేయడానికి. ఆమేన్. నెంబర్ 1 దేవుని ప్రేమను ప్రకటించడానికి. నెంబర్ 2 దేవునితో ఎక్కువ సమయం గడపడానికి. నెంబర్ 3 ఆత్మీయ పోరాటాలు చేయడానికి. ఎవరు ప్రేరేపిస్తుంటారు? ఆత్మ. వీటికి వ్యతిరేకంగా శరీరం ప్రేరేపిస్తుంది. మెలకువగా జాగ్రత్తగా ఉండండి. ఆత్మ ప్రేరేపణ పొందండి, శరీర పోరాటములు జయించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.